అల్లు అర్జున్ కు పోలీసుల ముందు కంటతడి పెట్టుకున్నారు. థియేటర్లో మూవీ చూసే సమయంలో రేవతి చనిపోయిన విషయం తనకు ఎవరూ చెప్పలేదంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో A11 గా ఉన్న అల్లు అర్జున్ ను నిన్న చిక్కడపల్లి PS లో విచారించారు పోలీసులు. దాదాపు 3.5 గంటల పాటు విచారించిన పోలీసులు వివిధ అంశాలపై ఆయనను ప్రశ్నించి వాంగ్మూలం నమోదు చేశారు. తొక్కిసలాటకు ముందు అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై పోలీసులు 20కు పైగా ప్రశ్నలు సంధించారు. పుష్ప 2 సినిమా సందర్భంగా సినీ నటుల ర్యాలీకి అనుమతి లేదనే విషయం తెలియదా అని పోలీసులు ప్రశ్నించగా థియేటర్ యాజమాన్యం తనకు చెప్పలేదని అల్లు అర్జున్ వెల్లడించినట్టుగా తెలుస్తోంది. 40 నుంచి 50 మంది బౌన్సర్లు ప్రేక్షకులను నెట్టుకుంటూ లోనికి వెళ్లారని, ఇదే ప్రమాదానికి కారణమని చెబుతూ పోలీసులు ఓ వీడియోను చూపించారు. బౌన్సర్లకు సంబంధించి సమాధానం ఇవ్వాలని అల్లు అర్జున్ కు సూచించారు. తొక్కిసలాట ఘటనలో రేవతి మృతి, బాలుడికి గాయాలపై అల్లు అర్జున్ కు స్థానిక పోలీసులు సమాచారం ఇచ్చారనే విషయంపై 4 ప్రశ్నలు వేసినట్టుగా తెలుస్తుంది. అయితే రేవతి మృతి విషయం తనకు తెలియదంటూ అల్లు అర్జున్ ఒకంత భావోద్వేగానికి గురయ్యారని సమాచారం. ప్రీమియర్ షోకు తాము రావడానికి అనుమతి రాలేదనే విషయం తనకు తెలియదన్నారు. అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని చెప్పగా విచారణకు పూర్తిగా సహకరిస్తానంటూ తెలిపారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్. శివ, నిన్న చిక్కడపల్లి పోలీసులు హీరో అల్లు అర్జున్ ని దాదాపు 3.5 గంటల పాటు విచారించారు. వివిధ అంశాలపై కూడా హీరో అల్లు అర్జున్ కూడా ప్రశ్నించి అతని వాంగ్మూలాన్ని కూడా వీడియో రికార్డింగ్ అండ్ వాంగ్మూలం కూడా రాసుకున్నారు. అయితే తొక్కిసలాటకు ముందు తరంతర జరుగుతున్న పరిణామాలపై కూడా పోలీసులు 20 పైగా ప్రశ్నలు కూడా సంధించారు హీరో అల్లు అర్జున్ పై. అయితే ఈ సందర్భంగా అల్లు అర్జున్ పోలీసుల ముందు కూడా కంటతడి పెట్టుకున్నారు. థియేటర్ లో మూవీ చూసే సమయంలో రేవతి చనిపోయిన విషయం తనకు ఎవరు చెప్పలేదంటూ కూడా తీవ్ర భావోద్వేగానికి కూడా లోనయ్యారు. చాలాసార్లు అంటే ఇప్పటికి కూడా పలుమార్లు ప్రెస్ మీట్ పెట్టి కూడా ఇదే విషయాన్ని కూడా హీరో అల్లు అర్జున్ ప్రస్తావించారు. అయితే సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటనలో మొత్తం 10 మందిపై కేసులు నమోదు చేస్తే A11 గా అల్లు అర్జున్ కూడా నిన్న చిక్కడపల్లి PS లో విచారించారు. దాదాపు 3.5 గంటల పాటు కూడా ఈ యొక్క విచారణ కూడా కొనసాగింది. దాదాపు ఇటు ACP, CI అదే విధంగా ఒక 60 ఇన్స్పెక్టర్లు కూడా అల్లు అర్జున్ కూడా విచారించారు. దాదాపు 20 పైగా క్వశ్చన్స్ కూడా సంధించడం జరిగింది. అయితే ఇటు సద్యా థియేటర్ తొక్కిసలాట ఘటనపై కూడా తొక్కిసలాటకు ముందు తర్వాత జరిగిన పరిణామాలపై కూడా పోలీసులు 20 పైగా ప్రశ్నలు కూడా సంధించారు. అయితే పుష్ప 2 సినిమా సందర్భంగా సినీ నటుల ర్యాలీకి అనుమతి లేదనే విషయం తెలియదని కూడా పోలీసులు ప్రశ్నించగా మరి థియేటర్ యజమాని తనకు చెప్పలేదంటూ కూడా అల్లు అర్జున్ కూడా వెల్లడించారు. పలు ప్రశ్నలు కూడా తనకు తెలియదని, గుర్తు లేదని, మర్చిపోయారంటూ కూడా అల్లు అర్జున్ పోలీసుల ముందు కూడా తన వాగ్మూలం కూడా చెప్పారు. అయితే 40-50 మంది బౌన్సర్లు నెట్టుకుంటూ వచ్చారని, మరి ఇదే సమయంలో తొక్కిసలాట జరిగిందని కూడా పోలీసులు ఒక వీడియోను కూడా చూపించారు. మరి బౌన్సర్లకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని కూడా అల్లు అర్జున్ కూడా అడిగారు పోలీసులు. అయితే ఏ ఏజెన్సీకి సంబంధించినటువంటి పోలీసులు, ఏ ఏజెన్సీకి సంబంధించినటువంటి బౌన్సర్లు తన దగ్గర ఉన్నారన్న విషయాన్ని కూడా అల్లు అర్జున్ చెప్పలేకపోయారు. ఎందుకంటే ఆ విషయాన్ని కూడా తన మేనేజర్, తన టీం అంతా చూసుకున్నట్టుగా చెప్పారు. దాదాపు ఒక 20 మంది బౌన్సర్లు కూడా తన వద్ద ఉన్నట్టుగా చెప్పినప్పటికీ ఎక్కువగా ఈ విషయాలను కూడా తన మేనేజర్ అదేవిధంగా తన టీం అంతా చూసుకుంటుందని కూడా చెప్పారు. మరి ఈ యొక్క సంధ్యా థియేటర్ బెనిఫిట్ షో సంబంధించి కూడా మరి తనకు అక్కడ అనుమతి ఉందా లేదన్న విషయంపై కూడా అదంతా కూడా తనను కొంతమంది మిస్గైడ్ చేసినట్టు కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ మేనేజర్ గానీ లేకపోతే సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా వాళ్ళు మాట్లాడుకోవడం తప్ప మరి అక్కడ పర్మిషన్ ఉందా లేదన్న విషయంపై కూడా తనకు క్లారిటీ లేదని కూడా హీరో అల్లు అర్జున్ కూడా చెప్పడం జరిగింది. అయితే తొక్కిసలాట ఘటనలో రేవతి మృతి చెందిన విషయం, అయితే బాలుడికి గాయాలపై కూడా అల్లు అర్జున్ కూడా విషయంపై కూడా ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కూడా అల్లు అర్జున్ కూడా పోలీసుల ముందు చెప్పడం జరిగింది. బాధితులు కూడా గురయ్యారు. మరి ఈ విషయంపైనే దాదాపు 4 ప్రశ్నలు కూడా వేసినట్టు తెలుస్తోంది. అయితే రేవతి మృతి విషయం తనకు తెలియదట్టు కూడా అల్లు అర్జున్
తీవ్ర బాధితులు కూడా గురయ్యారు. అయితే ప్రీవియస్ షోకు తాము రావడానికి అనుమతి రాదనే విషయం తనకు తెలియదన్నారు. మరి అవసరమైతే మరోసారి విచారణకు రావాల్సి ఉంటుందని కూడా పోలీసులు కూడా చెప్పడం జరిగింది. మరి దానికి తన పూర్తిగా విచారణ కూడా సహకరిస్తానని కూడా అల్లు అర్జున్ పోలీసుల ముందు కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తం ఓవరాల్ గా ఈ ఎపిసోడ్ మాత్రం ఎక్కువగా తన తప్పిదాలు లేదని, మరి ఎక్కువగా అంటే మేనేజర్ చెప్పడం విషయంలో కానీ ఇటు థియేటర్ యజమాని కానీ నాకు సరైన సమాచారం ఇవ్వకపోవడంతోనే ఈ రకంగా జరిగిందని కూడా తను భావిస్తున్నట్టు కూడా హీరో అల్లు అర్జున్ కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే మేజర్ గా ఇటు థియేటర్ యాజమాన్యం పోలీసులకి పర్మిషన్ కోసం దరఖాస్తు పెట్టుకున్నప్పుడు కూడా మరి అది పర్మిషన్ దశలో ఉంది తప్ప ఎక్కడ కూడా వారికి పర్మిషన్ ఇవ్వలేదని కూడా ఇప్పటికే పలుమార్లు పోలీసులు కూడా ప్రస్తావించారు. మరి ఈ విషయంలో మరి అల్లు అర్జున్ ఒక్కసారిగా సత్య థియేటర్ సభ ఎపిడ్ షోకి వచ్చినప్పుడు ఒక్కసారిగా ప్రేక్షకులంతా వచ్చారు. వచ్చిన సమయంలోనే ఇటు బౌన్సర్లు మొత్తం కారుకు మొత్తం కూడా ఆ నలువైపులో ఉంటారు. టైంలోనే కొంతమంది తోసేయడంతో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలోనే రేవతి చనిపోయింది. ఆమె కొడుకు శ్రీతేజ కూడా ప్రాణాపాయ స్థితిలో అక్కడ సొబదిల్లి పడిపోయిన పరిస్థితుల్లోనే అక్కడ పోలీసులు సిపిఆర్ చేసి ఆ తర్వాత 108 వెహికల్ లో కూడా దగ్గరలోని హాస్పిటల్ కూడా తీసుకెళ్లారు. కానీ అప్పటికే రేవతి చనిపోయిందని కూడా డాక్టర్లు అయితే ధృవీకరించారు. అయితే శ్రీతేజ మనం చూస్తాం ఇప్పుడు ట్రీట్మెంట్ కూడా తీసుకుంటాడు బేగంపేట కిమ్స్ హాస్పిటల్లో. మరి ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఇంకా కొంతవరకు అయితే నిలకడ ఉన్నట్టు కూడా నిన్న హెల్త్ బులెటిన్ కూడా రిలీజ్ చేశారు డాక్టర్లు. కాబట్టి మరి ఈ నేపథ్యంలోనే వాళ్ళు క్వశ్చన్స్ కూడా సమాధానం చెప్పినప్పటికీ కొన్ని క్వశ్చన్స్ విషయాల్లో మాత్రం సమాధానం. మరోవైపు సతీష్, బెయిల్ రద్దు కోసం పోలీసులు ట్రై చేయబోతున్నారనేటటువంటి వార్తలు గత 2 రోజులుగా ఎక్కువగా వస్తున్నటువంటి పరిస్థితి కదా, ఏంటో సిచ్యువేషన్ కనిపిస్తుందా? అల్లు అర్జున్ బెయిల్ రద్దుకి పోలీసులు ప్రయత్నాలు చేయడం అసలు రద్దు అయ్యే అవకాశం ఉందా? న్యాయ నిపుణులు ఏం చెప్తున్నారు? ఇదే విషయంపై కూడా నిన్న అల్లు అర్జున్ టీం కూడా నిన్న దానికి సంబంధించి కూడా ప్లాన్ చేశారు. అయితే బెయిల్ రద్దు అయితే ఏ రకంగా వెళ్ళగాలంపై కూడా చూశారు. అయితే ఈ విషయంపై కూడా పోలీసులు అంటే మనం చూస్తాం ఇటు అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఇటు సంధ్యా థియేటర్ ఘటనపై కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మరి ఇదే విషయంపై కూడా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం కూడా ఒక అంత కూడా బెయిల్ రద్దు అవకాశం ఉన్నట్టు కూడా పలు ప్రసార మాధ్యమాలు కూడా మనం చూసాం. అయితే ఇష్యూపై కూడా ఒకవైపు కోర్టులో కేసు ఉండగా ఈ రకంగా ప్రెస్ మీట్ పెట్టి తన ప్రమేయం లేదని అక్కడ వెళ్ళినప్పుడు కూడా పోలీసులు పర్మిషన్ ఇచ్చారని కూడా చెప్పారు. మరి అల్లు అర్జున్ దానికి సంబంధించి సమాచారం కూడా ఇచ్చినట్టు కూడా చెప్పారు. కాబట్టి మరి ఈ విషయంపై కూడా ఇంకా చర్చ అయితే కొనసాగుతుంది. మరి బెయిల్ రద్దు కోసం కూడా పోలీసులు ప్రయత్నం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది ఈ ఇష్యూలో. ఎందుకంటే మరి అక్కడ కోర్టు డైరెక్షన్ ఉన్నప్పుడు కూడా నిబంధనలకు విరుద్ధంగా అల్లు అర్జున్ మొన్న ప్రెస్ మీట్ పెట్టడం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం శిక్షణమని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే మరి బెయిల్ రద్దు కోసం కూడా ఒకవైపు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది, 4 వారాల పాటు మాత్రమే ఇచ్చింది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి హైకోర్టు డైరెక్షన్లు కూడా నిబంధనలు కూడా ఖాతరు చేసిన నేపథ్యంలో మరి చిక్కడపల్లి పోలీసులు కూడా కోర్టులో దీనికి సంబంధించి పిటిషన్ కూడా దాఖలు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ప్రజెంట్ అయితే మాత్రం నిన్న అల్లు అర్జున్ ని దాదాపు 3.5 గంటల పాటు కూడా విచారించారు. కొన్నిటికి సమాధానం చెప్పారు, కొన్నిటికి తెలియదని చెప్పడం జరిగింది. కాబట్టి మరి వీటన్నిటిపై కూడా ఇంకా లోతుగా విచారణ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎక్కువగా A1 A2 గా సంధ్యా థియేటర్ యాజమాన్యం ఎక్కువగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉంది. కాబట్టి మరి దీనిపై మరి తనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని కూడా ఆయన చెప్పడం జరిగింది. మరి రేవతి చనిపోయిన విషయం తనకు తెలియకపోవడంతోనే తను బయటకు వచ్చినప్పుడు థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు అభిమానులకు తను చేయూపుతూ తను అభిమానం చేసుకుంటూ వెళ్లాలని కూడా ఆయన స్పష్టం చేశారు. కాబట్టి మరి ఈ విషయం తెలియలేదని మరి తెలిసిన తర్వాత రేవతి చనిపోయిన విషయం తెలిసిన తర్వాత తను బాధ్యతకు గురయ్యారని కట్టతడి పెట్టుకున్నట్టు కూడా హీరో అల్లు అర్జున్ కూడా ప్రస్తావించారు. కాబట్టి మరి ఈ మొత్తం ఎపిసోడ్ సంబంధించి కూడా ఇంకా ఇటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పోలీసుల ఈ కేసులో పోలీసుల నెక్స్ట్ మూవ్ ఏ రకంగా ఉండే అవకాశం ఉంది సతీష్? మరోసారి అల్లు అర్జున్ ని ఏమైనా విచారణకు పిలుస్తారా, లేదంటే ఇప్పుడు దాకా జరిగినటువంటి విచారణ ప్రకారం మరికొంతమంది మీద ఏమైనా కేసు నమోదు చేసేటటువంటి సిచ్యువేషన్ ఏమైనా ఉందా? ఎలా ఉండబోతుంది పోలీసుల నెక్స్ట్ మూవ్? నెక్స్ట్ మూమెంట్ చూస్తే మాత్రం మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అంటే A11 గా అల్లు అర్జున్ ఉన్నారు, అతని నిన్న విచారించారు. కాబట్టి మరి A2 నుంచి ఇంకా A17 వరకు కూడా విచారించాల్సిన అవసరం ఉంది. కాబట్టి మిగతా వాళ్ళు కూడా అంటే ఇటు సంధ్యా థియేటర్ యాజమాన్యంతో పాటు అదేవిధంగా ఇటు దానికి సంబంధించిన మేనేజర్లు, మరోవైపు ఇటు బౌన్సర్లను కూడా విచారించే అవకాశం ఉంది. ఎందుకంటే మేజర్ గా తప్పిదం అయితే ఎక్కువగా బౌన్సర్లు ఉన్నట్టుగా నిన్న పోలీసుల దృష్టి కూడా వచ్చింది. కొందరిపై కూడా కేసులు కూడా నమోదు చేశారు, మనం చూసాం. కాబట్టి బౌన్సర్ల తప్పిదంతో ఇక్కడ తొక్కిసలాట జరిగింది. అంటే ప్రేక్షకులు నెట్టివేయడంతోనే అక్కడ ఎక్కువగా క్రౌడ్ తొక్కిసలాట జరగడంతోనే రేవతి చనిపోయిన విషయం కూడా స్పష్టం అవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి బౌన్సర్లపై కూడా కేసు నమోదు చేశారు. మరి ఈ విషయంలో ఫర్దర్ గా మాత్రం మిగతా వాళ్ళు కూడా విచారించిన తర్వాత ముందుకెళ్లే అవకాశం కనిపిస్తుంది. మరి ఈ విచారణకు సంబంధించి కూడా
మరి ఒకవేళ మళ్ళీ అవసరం అయితే మాత్రం అల్లు అర్జున్ ని పిలిచి విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఓవరాల్ ఎపిసోడ్ లో ఇంకా 2 weeks అయితే ఉంది, ఇంకా బెయిల్ సంబంధించి కూడా మధ్యంతర బెయిల్. కాబట్టి ఈ నేపథ్యంలో మళ్ళీ ఎప్పుడైనా ఏ సమయంలో అయినా విచారణకు పిలిస్తే మాత్రం తప్పకుండా రావాలని కూడా అల్లు అర్జున్ కి పోలీసులు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఈ విషయంపై కూడా అల్లు అర్జున్ సానుకూలంగా స్పందించారు. తను ఎప్పుడు పిలిచినా విచారణకు సహకరిస్తానని కూడా చెప్పారు. మరి ఈ విషయంలో మాత్రం తన తప్పిదం లేకుండా జరిగిందని, మరి జరిగిందానికి తను పశ్చాత్తాపడుతున్నానని కూడా చెప్పడం జరిగింది నిన్న అల్లు అర్జున్. కానీ తను కొంతమంది అంటే ఆ విషయాన్ని స్పష్టంగా చెప్పలేకపోవడం వల్ల తనకు తెలియదని, మరి ఈ విషయంలో మాత్రం సంధ్యా థియేటర్ యాజమాన్యం కానీ మరి అల్లు అర్జున్ టీము వైఫల్యం అల్లు అర్జున్ కి తెలపడంలో మాత్రం కొంతవరకు వాళ్ళు కమ్యూనికేషన్ గ్యాప్ అని ఏర్పడంతోనే ఈ ఘటన జరిగినట్టు కూడా పోలీసులు భావిస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో చూడాలి, మరి అల్లు అర్జున్ తెలిసి చేశాడా తెలియక చేశాడా, మరి అక్కడ ఉన్న విషయం అంటే పెద్ద క్రౌడ్ ఉన్నప్పుడు మరి ఆ విషయంలో వెళ్ళడం కరెక్టేనా, లేకపోతే సంధ్యా థియేటర్ యాజమాన్యం సంబంధించి పోలీసులు అనుమతి తీసుకున్నారా లేదనిపై కూడా అన్ని కోణాల్లో కూడా నిన్న స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేశారు అల్లు అర్జున్. కాబట్టి ఈ నేపథ్యంలో కొంతవరకు కొన్ని ప్రశ్నలకు హీరో అల్లు అర్జున్ సమాధానం చెప్పారు, కొన్ని క్వశ్చన్స్ మాత్రం సమాధానం దాటవేసినట్టుగా తెలుస్తుంది. కాబట్టి మరి ఈ విషయంపై కూడా ఇంకా విచారణ అయితే కంటిన్యూ అవుతుంది. మరి ఏ సమయంలోనూ మళ్ళీ ఎప్పుడైనా విచారణకు పిలిచినా తను సిద్ధంగా ఉన్నానని కూడా హీరో అల్లు అర్జున్ కూడా పోలీసులకు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి యొక్క సంధ్యా థియేటర్ తొక్కిసిన ఘటనలో మిగతా వాళ్ళని అంటే సంధ్యా థియేటర్ యాజమాన్యంతో పాటు బౌన్సర్స్, మేనేజర్స్ మిగతా వాళ్ళని కూడా విచారించి పూర్తిగా రిపోర్ట్ అయితే కోర్టులో చిక్కడపల్లి పోలీసులు సబ్మిట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. మరి ఈ యొక్క సంధ్యా థియేటర్ ఘటన ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుంది చూడాలి. మనం చూస్తాం దాదాపు లాస్ట్ వీక్ నుంచి కూడా అనేక మలుపులు తిరిగింది. చివరకు నిన్న హీరో అల్లు అర్జున్ విచారణ కూడా పూర్తయింది. కాబట్టి మరి మళ్ళీ విచారణకు పిలిస్తే మాత్రం దాన్ని తప్పకుండా హాజరవుతారని కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మరి ఈ యొక్క సంధ్యా థియేటర్ ఘటన ఇంకా ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఓకే థ్యాంక్ యూ.